సరే, ఇక్కడ మన పర్సెప్షన్ ఎలా ఉంటుంది టువర్డ్స్ అవర్ పేరెంట్స్ నేను చెప్తాను. నాన్నకి జనరల్గా కూతురు అంటే ఇష్టం. అదే కొంచెం పెద్ద కూతురు చిన్న కూతురు, ఇద్దరు కూతురులు ఉంటే పెద్ద కూతురు చిన్న కూతురు, లేదంటే జనరల్గా కూతురు కొడుకుంటే కూతురు అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే కూతురు పొసెసివ్, జస్ట్ లైక్ మదర్. వైఫ్ కూడా పొసెసివే, బాగా పొసెసివే. అతనికి ఈ వైఫ్ మదర్ మీద నిజంగా ప్రేమ ఉన్న అతనికి కూతురు చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది, చాలా కూతురు మీద ప్రేమ ఉంటుంది. కూతుర్ని ఒక మహారాణిలా అనుకుంటాడు తన మనసుకి తను. కానీ ఇక్కడ మీ నాన్నకు నువ్వు మహారాణిగా నేను చూసుకున్నప్పుడు నువ్వు టువర్డ్స్ యువర్ ఫాదర్ అండ్ మదర్ నీవెలా ఉండాలి? అక్కడ ఆ మహారాణిగా చూసుకునే నీకు బాధ్యతలు ఉంటాయి కదా. మన ఝాన్సీ లక్ష్మీబాయి నుంచి చూసుకుని వస్తున్నాం కదా. తండ్రి వార్లో కానీ పోరాటంలో కానీ బ్రతుకులో కానీ అన్నింటికీ తవరసత్వం ఉంటుంది కదా. నీకు కూడా అలాగే ఉంటుంది కదా. సో కుటుంబం యొక్క పీస్, నీ యొక్క ఆనందం కోసం మీ తండ్రి మిమ్మల్ని చాలా మహారాణిలా చూసుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందం కోసం మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారు? అది ఎప్పటి వరకు ఆలోచించాలి? బాధ్యత అంతా, ఆనందం ఎంత? కొన్నిసార్లు బాధ్యత మాత్రమే నిర్వర్తించాలి, కొన్నిసార్లు ఆనందం కోసం బ్రతకాలి. మన పెళ్ళి అయిన తర్వాత కూడా భర్త దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయం ఇదే. తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి అంటే మనము కొంత అడ్జస్ట్ అయ్యి బ్రతకాల్సిందే. అది చాలా ఇంపార్టెంట్. అడ్జస్ట్ అయ్యి బ్రతకంటే మాకు విషయాలు తెచ్చుకోండి మమ్మల్ని భరించమంటారా అని మీరు వెంటనే నన్ను క్వశ్చన్ అడిగేస్తారు. మమ్మల్ని ఎన్ని బాధలు పడినా ఏం చెప్పొద్దంటారా అని కాదు. ఆ చెప్పే దాని లోపల ఒక భావం ఉండాలి మనకి. మా తల్లిదండ్రులు మా కోసం ఇంత సాక్రిఫైస్ చేశారు, మేము కూడా ఏమన్నా చేయాలి అంటే ప్రాబ్లమ్ని మనం ఎలాగా యాజ్ ఇట్ ఈజీగా చెప్పాలా, మనం ఊహించింది చెప్పాలా. అమ్మా నిజమైన ప్రాబ్లం కనుక ఉంటే తప్పకుండా డైవర్సే తీసుకోండి, ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే. నిజమైన ప్రాబ్లం ఉంటే కానీ అమ్మ ఎంత బాధ కలుగుతుందంటే ఇప్పుడు చెప్పే చిన్ని కారణాలు ఏంటంటే, నాకు పీరియడ్స్ వచ్చినాయి అనుకో, నన్ను బ్రతిమాలడు, తను వచ్చి వంట చేయడు. అది నువ్వు అడిగావా ఎప్పుడన్నా? నేను అడగలేదు, తెలియాలి కదా చేయాలని. తెలియకపోవచ్చు కదా, అమ్మ నేర్పించకపోవచ్చు కదా. నువ్వు ఒకసారి అడుగు, చేయకపోతే తెప్పిస్తూ తినండి. దానికోసం విడిపోం కదమ్మా. రిమైనింగ్ 27 days ఉన్నాయి కదా, అది కదా మనం ఆలోచించాలి. నాకు ఒంట్లో బాగున్నప్పుడు నన్ను పట్టించుకోడు, వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయి. నేను ఫీల్ అవుతాను, ఇన్నేళ్ళైంది పెళ్ళయింది, ఎప్పుడన్నా బాగోపోతే పట్టించుకోరు. ఇట్స్ కామన్ ఫీల్ అమ్మా, ఇది కామన్ ఫీల్. అది వాళ్ళు పట్టించుకోకపోవటం కాదు, మనం ఫీల్ అవ్వడం. కొంతమంది అంతకన్నా బాగా పట్టించుకోకపోవచ్చు. అమ్మ ఇప్పుడు మన ఇంట్లో ఫీవర్ వచ్చింది, మన ఏజ్లో మనకు ఫీవర్ వచ్చింది. జనరల్గా ఆడపిల్ల మగపిల్ల ఇద్దరి మధ్య తేడా నేను చెప్తానండి. ఆడపిల్లకి ఫీవర్ వస్తే వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటుంది, ఆ పిల్లకి 25 ఏళ్ళు వచ్చిన. ఎందుకు? ఆడపిల్ల. అదే మగపిల్లడికి ఫీవర్ వచ్చింది, తల్లి పడుకోదు, ఉండమని చెప్తుంది. ఏంటి అదే తేడా? ఆ తేడా ఆ అబ్బాయికి ఎలా అర్థమవుతుంది ఇలా చెయ్యాలి అని? అప్పుడు అవునా కాదా? అది అర్థం చేసుకోవాలి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.